అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అక్కడి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి బిడ్డకు పౌరసత్వం పొందే హక్కు రాజ్యాంగబద్ధంగా ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే తీసుకొచ్చిన ఈ వివాదాస్పద నిర్ణయానికి న్యాయస్థానం బ్రేక్ వేసింది. విషయంలో కఠినంగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై అక్కడి సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది. అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరిస్తూ ఆయన తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెల్లదని తేల్చి చెప్పింది. అమెరికా గడ్డపై జన్మించిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందన్న శతాబ్దాల నాటి సాంప్రదాయాన్ని, రాజ్యాంగ సూత్రాన్ని కోర్టు పునరుద్ఘాటించింది. ట్రంప్ నిర్ణయం వెనుక రాజ్యాంగంలోని 14వ సవరణను పూర్తిగా ఉల్లంఘించడమేనని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని మెజారిటీ ధర్మాసనం స్పష్టం చేసింది. అక్రమ వలసదారులు లేదా టూరిస్ట్, స్టూడెంట్, వర్క్ వీసాలపై తాత్కాలికంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు పుట్టే పిల్లలైనా సరే పుట్టుకతోనే వారు అమెరికా పౌరులవుతారని కోర్టు తేల్చి చెప్పింది. పౌరసత్వం అనేది ప్రాథమిక హక్కులని, నాటి రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన ఆ హామీని నేడు నిలబెడుతున్నామని చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తన రెండో విడత పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే ప్రొటెక్టింగ్ ది మీనింగ్ అండ్ వాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజన్షిప్ పేరుతో ఈ వివాదాస్పద ఉత్తర్వులపై సంతకం చేశారు. దీని ప్రకారం తాత్కాలిక వీసాలపై ఉన్న వారికి, అక్రమంగా దేశంలోకి వచ్చిన వారికి పుట్టే పిల్లలకు ఆటోమేటిక్గా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయాలని భావించారు. అయితే దీనిపై పౌర హక్కుల సంఘాలు, వలసదారుల సంస్థలు వెంటనే కోర్టులను ఆశ్రయించాయి. లోయర్ కోర్టుల స్టే కారణంగా ఈ ఉత్తర్వులు ఎప్పుడూ అమల్లోకి రాలేదు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టే దీనిపై తుది తీర్పు ఇవ్వడంతో ట్రంప్ సర్కార్ మార్గదర్శకాలకు పూర్తిగా బ్రేక్ పడినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.